లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 7వ మాట పరిపూర్ణ సమర్పణ. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి గిరువపై మానవాళి కొరకు ఆయన పాప పరిహారార్థమై మనందరి కొరకు బలియాగమైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. చూడండి, ఆయన తన మరణానికి ముందు కలువరి శిలువ పైన 7 మాటలను ఆయన పలికారు. ఈ 7 మాటలలో మొదటి 3 మాటల్ని మనం గమనిస్తే అది ఇతరుల కోసం ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 3 మాటలలో మరి తండ్రిని క్షమించమని కోరుకోవడం మనం చూసాము, దొంగకు రక్షణను ఇవ్వడం మనం చూసాము, తల్లికి ఆశ్రయాన్ని చూపడాన్ని మొదటి 3 మాటల్లో మనం చూసాము. తదుపరి 3 మాటల్లో ఆయన అనుభవించినటువంటి వేదనను, అంటే దేవుని ఎడబాటును, దప్పికను చూసాము. అంత మాత్రమే కాదు, కార్య సమాప్తి. మన మాజీ ప్రెసిడెంట్ గారు ఫంక్షనల్ అడి మొదటి 3 వచనాలు ఇతరుల కొరకు 3 మాటలు, ఆ తదుపరి 3 మాటలు ఆయన వేదన, ఆయన ఎడబాటుని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఈ 7వ మాట ఆయన జీవిత గమ్యాన్ని, తండ్రితో ఆయనకున్నటువంటి సంబంధాన్ని మరియు ఆయన మరణంపై సాధించినటువంటి విజయాన్ని చాటి చెప్తూ ఉంది. చూడండి, చీకటి కమ్మిన ఆ సమయంలో ఆయన శారీరక వేదన ఎలా ఉందంటే పరాకాష్ఠకు చేరిందండి. ఆయన వేదన పరాకాష్ఠకు చేరిన వేళ యేసుక్రీస్తు ప్రభుల వారు నిరాశతో కాకుండా నిబ్బరముతో ఆయన తన యొక్క యాత్రను ముగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక దీనుడి రోదన కాదండి, ఇది ఒక విజేత తన బాధ్యతను పూర్తి చేసి సేదతీరుతున్నటువంటి సమయం. చాలా మంది అనుకుంటారు ఆ కేక దీనుడిగా బాధతో వేసిన కేక అనుకుంటారు కదండి. ఒక రన్నింగ్ రేస్ లో ఒక విజేత ఏం చేస్తాడండి, ఆయన ఆ రన్నింగ్ రేస్ లో ఫస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రిబ్బన్ ని దాటాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడండి, గట్టిగా కేక వేస్తాడు. ఎందుకు? గెలిచాడు. యేసు ప్రభులు వారు వేసినటువంటి ఈ కేక ఇది దీన కేక కాదండి, ఇది విజయ కేకగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇందులో 3 ముఖ్యమైన అంశాలు మనం గమనించాలి. ఏంటంటే ఆయన ప్రార్థనతో ముగిస్తూ ఉన్నాడు. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య ప్రార్థనతో ప్రారంభించబడింది. ఆ తర్వాత ఆయన జీవితము కలువరి శిలువ మీద ప్రార్థనతోనే ముగించారు. ఇది ఆయన నిరంతర దైవ సహవాసానికి నిదర్శనంగా మనకు కనబడుతూ ఉందండి. ఆ తర్వాత పూర్తి బాధ్యతను కూడా మనం చూస్తాం. ఏమని? ఇది సమాప్తమాయనని ఆయన 6వ మాటలో పలికినటువంటి ప్రభు రక్షణ కార్యము పూర్తయిందని ఆయన ధృవీకరించి 7వ మాటలో ఆయన ఏం చెప్తున్నాడంటే తన ఆత్మను భద్రపరిచేటటువంటి తండ్రి చేతికి తనను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు. ఈ 3వ అంశం ఏంటంటే ఆయనకు మరణం పైన అధికారం ఉన్నదండి. చూడండి, లోకములో ఎవరైనా మరణానికి లోనవుతారు. మరణం తథ్యం. మార్టిన్ లూథర్ ఏమంటాడండి, మరణము నీ వాకిట తలుపు తడితే దానిని నీవు చిరునవ్వుతో ఆహ్వానించాలే తప్ప నేను రానంటే కుదరదు. ఈ లోకములో ఎవరైనా మరణానికి లోనవుతారు, కానీ యేసు ప్రభువు మరణించడానికి ఆయన సిద్ధపడి తానంతట తానుగా తన ప్రాణాన్ని దారపోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం నెరవేరిందనడానికి ఆయనలో ఉన్న ఆ మహాతృప్తికి ఈ యొక్క మాట ఒక నిలువటద్దంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన
గొప్ప శబ్దముతో కేక వేసి ఈ మాట పలికారు అనంటే అది బలహీనతలో అన్న మాట కాదండి. ఆయన మరణము గెలిచిన దీనత్వములో పలికినటువంటి మాట. చూడండి, ఈ మాట యొక్క ప్రాముఖ్యతను మనము గమనిస్తే ఇది మన విశ్వాస జీవితానికి ఒక పునాదిగా ఉంటుందండి. చూడండి, యేసు ప్రభులు వారికి తన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తనకు తెలుసు. ఏంటండి? తన ఆత్మ అది ఎక్కడికి వెళ్తుందో అది అతనికి బాగుగా తెలుసు. మనకు కూడా మరణము తరువాత దేవుని చెంతకు చేరుతామనేటటువంటి నిశ్చయత ఈ 7వ మాట మనకు తెలియజేస్తూ ఉంది. అంతే కదండి? ఆత్మ దాన్ని దయచేసినటువంటి ప్రభు దగ్గరికి వెళ్తుందనే మాట ఈ 7వ మాట మనకు తెలియజేస్తుంది. చూడండి, ఈ 7వ మాట ద్వారా యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నది ఏంటి? 7వ మాట ద్వారా ప్రభులు వారు మనందరికీ కూడా నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, మనము బ్రతికినా మనము చనిపోయినా మన జీవితము దేవుని చేతిలోనే సురక్షితం అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. చూడండి, ఆగ్రహం చేసి నేను నా వర్తమానాన్ని ముగిచ్చేస్తాను. చూడండి, యేసు ప్రభులు వారు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్న మాట 2 విషయాలుగా మనము చూసినట్లయితే అది ఒకటి ప్రవచనాల నెరవేర్పు, 2 స్వచ్ఛంద బలియాగంగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే ప్రవచనాల నెరవేర్పు. దేవుని వాక్యానికి పరిపూర్ణ విధేయత చూపించిన వాడు యేసు ప్రభులు వారు. చూడండి, యేసు ప్రభువు సిలువ మీద పలికినటువంటి 7వ మాట ఏదో ఆవేశంలోనో లేకపోతే అప్పటికప్పుడు తన హృదయానికి వచ్చినటువంటి ఆలోచనతో పలికినటువంటి మాట కాదండి 7వ మాట. అంతే కదండి? ప్రభు మాట ఏదో ఆవేశంలో, చాలాసార్లు మనం ఆవేశంతో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదండి. ప్రభువు ఏ మాట కూడా ఆవేశంతో పలకలేదండి. ఇది కొన్ని వందల ఏళ్ల క్రితమే దేవుని భక్తులు పలికిన ప్రవచనాలకు ఇది ఒక ముగింపుగా ఉంటూ ఉన్నది. దయచేసి మీరు చూడండి, సంకీర్తనలు 31వ సంకీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు పలికిన మాటను మనం ఇక్కడ చూస్తాం. ఏమంటాడు అక్కడ? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ మాటను యేసు ప్రభులు వారు తన మరణ క్షణములో ఈ మాటను ఆయన ఉచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని వెనుక ఉన్న ఆత్మీయ మర్మము ఏమిటంటే, యేసు తన జీవితంలో ప్రతి అడుగును కూడా వాక్యానుసారంగా వేశాడు. యేసు ప్రభులు వారు ఏమంటారండి? ఆయన చాలా మంది ప్రవక్త అంటారు. ఆయన ప్రవక్త కాదు, ఆయన ప్రవచన సారము. ప్రవచనాలు ఆయన గురించి ఏమైతే చెప్పాయో వాటిని చక్కగా నెరవేర్చేటటువంటి వాడు యేసు ప్రభు. చూడండి, ఒకటి ఆయన పుట్టుక ప్రవచనాల నెరవేర్పు, ఆయన చేసినటువంటి అద్భుతాలు ప్రవచనాల నెరవేర్పు. 3, చివరకు ఆయన మరణము కూడా లేఖనానుసారంగానే ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు ఈ మాటలు పలకడం ద్వారా మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని ఆయన నేర్పుతున్నాడు. అదేంటంటే, మనము ఎంతటి కష్టకాలంలో ఉన్న, మరణ శయ్య మీద ఉన్న దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఏంటండి? దేవుని వాక్యమే ఆధారం చేసుకోవాలి. మీకు తెలుసు కదా, యూదుల సాంప్రదాయం ప్రకారం ఆ దినాలలో తల్లులు ఒక అసామాన్య ప్రార్థనను తమ పిల్లలకు నేర్పించేవారు. యూదా సాంప్రదాయంలో ఏంటండి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నామనే ప్రార్థన యూదా సాంప్రదాయంలో తల్లి ఏం చేసేదండి? పిల్లలకు నేర్పించేది. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను నిద్రలో మరణిస్తే నా ఆత్మ ఎక్కడికి చేరాలండి? పరదైసు లేదా పరలోకంలోనికి చేర్చబడాలి. చూడండి, ఆ విధంగా తల్లులు ఈ ప్రార్థన పిల్లలకు నేర్పించేవారు. మరి ఇదే ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు కూడా తన తండ్రి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒక చిన్న బిడ్డలాగా ఆయన ప్రదర్శించారు.
చూడండి, పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని కొత్త నిబంధనలో నెరవేర్చడము ద్వారా బైబిల్ గ్రంథం ఎంతటి సత్యమైనదో అది మనకు నిరూపిస్తూ ఉంటున్నది. కనుక ప్రియమైన దేవుని సంగమా, యేసు తన ప్రాణాన్ని వదిలే చివరి క్షణం వరకు కూడా దేవుని వాక్యానికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అది మనం తెలుసుకోవాలి. మన జీవితంలో కూడా ఆఖరి శ్వాస వరకు మనం ప్రతినిత్యం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం కూడా జీవిత ప్రయాణంలో దేవుని వాక్యాన్ని మన పాదములకు దీపముగా, మన త్రోవకు అది వెలుగుగా ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగానే మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను, ఆయన వాగ్దానాలను మన జీవితంలో మనము నెరవేర్చే వారమై ఉంటూ ఉన్నాం. మన బ్రతుకు దేవుని వాక్యముతో ప్రారంభమై ఆయన వాక్యముతోనే ముగియాలి అనేటటువంటిది ఈ మొదటి పాయింట్ యొక్క ఉద్దేశం. ఇక రెండవ పాయింట్ లోకి వెళ్దాము, నేను చెప్పి ముగిస్తాను. ఇది స్వచ్ఛంద బలియాగం. యేసు ప్రభులు వారిని కలువరి శిలువకు ఆయనను హతం చేసిందని లోకం అంటుంది, కానీ ఆయన స్వచ్ఛంద బలియాగం. ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉన్నది. యేసు ప్రభులు వారు శిలువలో పలికిన 7వ మాటలో ఉన్న అత్యంత కీలకమైనటువంటి మర్మం ఏంటంటే, ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా బలవంతముగా తీయలేదు. సాధారణంగా మరణం అనేది మనిషిని వెతుక్కుంటూ వస్తుందండి కదా. చాలాసార్లు మనం అరే నిన్నే చూశాను, నిన్నే మాట్లాడాను, ఇందాకే ఫోన్లో మాట్లాడాను. చూడండి, మనిషి దానికి లొంగిపోతాడు మరణం వచ్చినప్పుడు. కానీ యేసు ప్రభు విషయంలో మరణమే ఆయనకు లొంగిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? చూడండి, అందుకే యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ముందే చెప్పాడు, దానిని అంటే ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ మాటను ఆయన శిలువ మీద నిరూపించారు. రోమా సైనికుల దెబ్బల వల్లనో, శిలువ మీద లేకపోతే శిలువ వేదన వల్లనో ఆయన ప్రాణము పోలేదండి. తండ్రి తనకు అప్పగించిన రక్షణ కార్యము సమాప్తమాయను. టెట్లస్టాయ్, నాకు అప్పగించబడినటువంటి పని సమాప్తమాయనని ఆయన నిర్ధారించుకున్న తర్వాత తానంతట తానే తన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టాడు. ఆయన చనిపోలేదు, తన ప్రాణాన్ని అప్పగించాడు. అందుకనే లూకా సువార్త 23:46లో మనం గమనిస్తే ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి ఏం చేశారండి? ఈ మాటను పలికారు. ఏమని పలికాడండి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. సాధారణంగా అనారోగ్యము చేత మరణించే వ్యక్తి ఇంత పెద్ద కేక వేయాడండి. కానీ యేసు ప్రభులు వారు వేసిన కేక బలహీనతతో కాదు, విజయోత్సవముతో వేసిన కేక. ఈ భూమి మీదకి వచ్చి నేను చేయాలనుకున్న పనినంతటిని సంపూర్తి చేశానని చెప్పి ఆయన విజయోత్సవముతో వేసినటువంటి కేక. దీని ద్వారా మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటంటే, యేసు మన కోసం తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా ధారపోశారు. ఎవరు ఆయనను చంపలేదు. మన పాపముల కోసం, మన పాపాల పరిహారం కోసం ఆయన బలిగా మారాడు. మనము కూడా మన జీవితాలను, మన సమయాన్ని, మన తలాంతులను దేవుని కోసం ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలి తప్ప ఎవరు బలవంతం చేస్తే కాదు. యేసు తన ప్రాణం మీద అధికారం కలిగి ఉన్నట్లే మనము కూడా మన జీవితంపై దేవుడిచ్చిన అధికారాన్ని కలిగి ఉండి దానిని దేవుని మహిమ కోసమే వాడుదాము. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ